హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సేమియాతో ఒక రెసిపీ చేసుకుందామండి. మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ సేమియా. దానికి కావాల్సిన పదార్థాలు: వెజిటబుల్స్, క్యారెట్, క్యాలీఫ్లవరు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సేమియా అండి. ముందుగా సేమియా ఉడకపెట్టుకోవాలి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సేమియా ఉడకపెట్టుకోవడానికి వాటర్ పెట్టానండి. దానిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే మరి చప్పగా లేకుండా సేమియా కొద్దిగా ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత అందులో సేమియా వేద్దామండి. విసురు మరిగాక ఇందులో సేమియా వేసానండి. సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీన్ని వడగట్టుకుందాం. సేమియా ఉడికిపోయిందండి, తీసేసుకుందాం. తీసుకుని వడకట్టుకుందాం. సేమియా వడకట్టేసి పైన మళ్ళీ ఒక గ్లాసు చన్నీళ్ళు పోసుకున్నానండి. అవి ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. మనం వేసేటప్పటికి అస్సలు ఒక్క చుక్క కూడా లేకుండా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. మన వెజిటబుల్స్ అన్నీ వేగించుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే షాజీరా వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. మరీ బ్రౌన్గా వేగక్కర్లేదు, ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతాయి. ఇప్పుడు అందులో క్యాలీఫ్లవర్ వేస్తున్నానండి. బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యారెట్ వేస్తున్నాను. టమాటా వేస్తున్నాను.
హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో తాలింపులో రా మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, కొంచెం మసాలాలు తక్కువ తింటాం మేము, అందుకు వేయలేదు. ఒక నిమిషం మగ్గనిద్దాం. హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. జీలకర్ర పొడి, పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి. దీనిలో ధనియాల పొడి కన్నా మిరియాల పొడి బాగుంటుంది. హాఫ్ స్పూన్ మసాలా, గరం మసాలా పొడి. అన్నీ మగ్గిపోయినాయండి. మొత్తం ఒక్క చుక్కలు కూడా నీళ్ళు లేకుండా మనం దీనిలో వేసిన మూల మొత్తం వడగట్టేసుకున్నాం కాబట్టి అస్సలు తడలేదండి. ఇందులో వేసేస్తున్నాను. మనం రైస్తో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో రైస్ ప్లేస్లో సేమియా వేసానండి, అంతే తేడా. మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే. ఒక్క నిమిషం మగ్గనిద్దాము. మగ్గిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేద్దాం.
స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వెజిటబుల్ ఫ్రైడ్ సేమియా అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్రైడ్ రైస్ తిన్నట్టే ఉంది టేస్ట్. చాలా బాగుంది. దీనిలో కావాలంటే మీకు తాలింపులో రా మసాలా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మసాలా పొడి వేస్తున్నానని, కొంచెం మేము మసాలాలు తక్కువ తింటాం, అందుకని వేయలేదు. మీరు స్పైసెస్ కొంచెం ఎక్కువ తినేటట్టయితే తాలింపులో కూడా వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.